గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఏంటంటే ఈ బ్యాంక్ కోచింగ్ తీసుకోవడానికి లేదా బ్యాంక్ జాబ్స్కి మనం ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు కొన్ని మనకు కామన్గా కొన్ని డౌట్స్ వస్తాయండి. ఆ డౌట్స్ ఏమున్నాయి దానికి క్లారిఫికేషన్ అంతా ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ డౌట్ ఏంటంటే నోటిఫికేషన్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఈ బ్యాంక్ నోటిఫికేషన్లో అసలు సంవత్సరానికి ఎన్ని వస్తాయి, అంటే ఎక్కువ టైం పడుతుందా, అంటే 1 yearకి ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి, ఈ డౌట్స్ ఉన్నాయి కదండి. మీరు ఇంచుమించుగా ఏంటంటే లాస్ట్ ఒక 15 years నుంచి తీసుకుంటే కనుక, అంటే ఐబీబీఎస్ స్టార్ట్అప్ నుంచి కూడా తీసుకుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఎక్సెప్ట్ 2020లో కాకుండా మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా మనకి ప్రతి సంవత్సరం మనకి మినిమం నోటిఫికేషన్స్ మనకి 20 నోటిఫికేషన్ వరకు పడ్డాయండి. అంటే మినిమం 20 అంటే దాని అర్థం ఏంటంటే ఒకసారి 25 పడవచ్చు, ఒకసారి 30 కూడా పడవచ్చు, ఎక్సెప్ట్ 2020 అది కరోనా ఇయర్ వల్ల. అంటే మనకి ఇన్ని నోటిఫికేషన్లో ఉన్న ఎగ్జామ్ ఏది ఉండదండి. ఎందుకంటే మనకి గ్రూప్స్ తీసుకున్నా, మనకి ఆర్ఆర్బీ తీసుకున్నా, ఎస్ఎస్సి తీసుకున్నా ఇన్ని నోటిఫికేషన్ ఉండవు కదండి. సో ఇక్కడ మనకి బ్యాంకింగ్ లో కనుక ఈ నోటిఫికేషన్ సంవత్సరానికి 20-25 ఉంటాయి కాబట్టి అంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఈ జాబ్ క్రాక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి అరౌండ్ మన 20-25 పెట్టుకుంటే అంటే మంత్కి వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్గా 2 నోటిఫికేషన్స్ ఉంటాయండి. ఆ 2 నోటిఫికేషన్ ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి, మనకి ఒకవేళ ప్రిలిమ్స్ ఆగిపోయింది అనుకోండి, ఆ నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా ప్రిలిమ్లో సొల్యూషన్ చేసుకుంటానికి ఉంటుంది. తర్వాత లేకపోతే మెయిన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అలా మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఈ జాబ్స్ కొట్టడం ఈజీ అండి. అంటే నోటిఫికేషన్ మనకి మినిమం సంవత్సరానికి 20 పడతాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ కామన్ డౌట్ ఏంటంటే సిలబస్. అసలు మనకి ఈ బ్యాంక్ నోటిఫికేషన్లో సిలబస్ ఎలా ఉంటుంది మనం అది కూడా తెలుసుకుందాం. చూడండి, దీంట్లో మనకి ఏంటంటే మేజర్గా ఉండే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి అర్థమెటిక్ అండి. సో ఈ అర్థమెటిక్ సబ్జెక్ట్స్ అంటే అర్థం ఏంటంటే మనకి డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, మనకి నెంబర్ సిరీస్, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్స్, ఇవన్నీ దాన్ని అంటారు ఏంటంటే అర్థమెటిక్ అంటారండి. సెకండ్ సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్. ఈ రీజనింగ్లో ఏముంటాయంటే మనకి ఫజిల్స్, అరేంజ్మెంట్స్, ఇలా సంథింగ్ యాక్చువల్గా ఇవన్నీ కూడా రీజనింగ్లో వస్తాయండి. మూడో సబ్జెక్ట్ పేరు ఏంటంటే ఇంగ్లీష్. ఇక్కడ ఇంగ్లీష్ మనకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న సబ్జెక్టే కదండి. సో ఈ 3 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 మాత్రం మేజర్ సబ్జెక్ట్స్ అండి. అంటే మనకి ఏంటంటే మాక్సిమం ఏంటంటే అన్ని ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి అంటే మనకి బ్యాంక్ నోటిఫికేషన్లో మనకి 2 ప్యాటర్న్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చి ప్రిలిమ్స్, రెండోది వచ్చి మెయిన్స్. అంటే మనకి ఏంటంటే ఈ 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్లో వస్తాయండి. సో తర్వాత ఏంటంటే మెయిన్స్కి వచ్చేటప్పటికి మనకి ఈ 3 సబ్జెక్టులతో పాటు ఇంకో సబ్జెక్ట్ ఎక్స్ట్రా వస్తుందండి. దాని పేరు ఏంటంటే జనరల్ అవేర్నెస్. అంటే మనకి ఈ 4 సబ్జెక్ట్స్ మాత్రమే మనకి బ్యాంకింగ్లో ఉండే సిలబస్ అండి కొన్ని ఎగ్జామ్స్కి. అంటే దాని అర్థం ఏంటంటే మనకి సంవత్సరానికి ఒక 20 నోటిఫికేషన్ పడతాయని చెప్పాం కదండి. ఆ 20 నోటిఫికేషన్లో ఒక 2 ఎగ్జామ్లకి మాత్రం మనకి కంప్యూటర్స్ అనే సెక్షన్ వస్తుందండి. అంటే దాని అర్థం ఏంటంటే ఇది మనకి మేజర్ సెక్షన్ కాదు. అంటే జస్ట్ 20 నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్ అంటే ఆర్ఆర్బీ స్కిరన్ ఆఫీసర్ ఎగ్జామ్కి, ఆర్ఆర్బీ క్లర్క్ ఎగ్జామ్ మాత్రమే కంప్యూటర్స్ వస్తుంది. అవి కాకుండా మిగతా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా సరే అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అని 4 సబ్జెక్ట్స్ మనకి మెయిన్స్లో వస్తాయి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది ప్రిలిమ్స్లో వస్తాయి. కొన్ని ఎగ్జామ్స్ కంటే ఇందాక నేను చెప్పిన ఆర్ఆర్బీస్ అంటే రూరల్ బ్యాంక్ సంబంధించిన ఎగ్జామ్స్కి మాత్రం ఓన్లీ అర్థమెటిక్, రీజనింగ్ మాత్రమే ప్రిలిమ్స్లో ఉంటుందండి. సో ఇది మాత్రమే, ఈ సబ్జెక్ట్స్ మాత్రమే మనకి సిలబస్ కింద ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కామన్ డౌట్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, పర్సంటేజ్ ఎంత ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, ఈ డౌట్స్ కూడా ఉన్నాయి కదండి. మీకు దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేస్తారండి. ఎనీ డిగ్రీ అంటే దాని అర్థం ఏంటంటే మీరు డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత మనకి పర్సంటేజ్ వచ్చి మాక్సిమం ఏంటంటే కనుక మీకు అవుట్ ఆఫ్ 20 నోటిఫికేషన్ 25 నోటిఫికేషన్లో 1 or 2 ఎగ్జామ్స్కి మాత్రం మనకి మినిమం 60% అడుగుతారండి. మినిమం 60% అంటే దాని అర్థం ఏంటంటే 60 అయినా రావచ్చు, దానికన్నా ఎక్కువైనా రావచ్చు. అంతేగాని మిగతా అన్ని నోటిఫికేషన్ అంటే ఏంటంటే మనకు వచ్చి 25 నోటిఫికేషన్లో 1 or 2 ఎగ్జామ్స్కి మాత్రం మనకి ఈ 60% అడుగుతారు. మిగతా ఏది కానీ అంటే మిగతా ఏ ఎగ్జామ్స్ కైనా అంటే 23 ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే 20 నోటిఫికేషన్ 18 నోటిఫికేషన్ అవ్వచ్చు, దేనికి కూడా ఈ 60% కూడా అవసరం లేదండి. జస్ట్ పాస్ అయితే సరిపోద్దండి. అంతేగాని మనకి ఈ సంవత్సరంలో పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్ రావాలి, ఈ రూల్స్ ఏ ఉండవండి. జస్ట్ ఏంటంటే మనకి డిగ్రీ ఏది క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, బీటెక్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. తర్వాత పర్సంటేజ్ అయితే కనుక 1 or 2 ఎగ్జామ్స్ మాత్రం 60% అడుగుతారు, మిగతా ఎగ్జామ్స్కి అయితే ఆ పర్సంటేజ్ కూడా అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చి కామన్ డౌట్ ఏంటంటే ఏజ్ లిమిట్. అంటే ఏజ్ లిమిట్ ఎంతవరకు ఉండాలని. దీంట్లో మనకి బ్యాంకింగ్లో 2 నోటిఫికేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ది పిఓ ఎగ్జామ్ అని చెప్తాం, రెండోది మనకి క్లర్క్ ఎగ్జామ్ అని చెప్తామండి. ఈ క్లర్క్ ఎగ్జామ్, పిఓ ఎగ్జామ్లో కూడా మనకి ఏంటంటే ఫస్ట్ జనరల్ కేటగిరీ. అంటే మనం జనరల్గా ఏం చెప్తామంటే అన్రిజర్వ్ కేటగిరీ అన్న జనరల్ కేటగిరీ అన్న ఒకటే. అంటే మనం జనరల్గా ఓసీ అని చెప్తాం కదండి, వాళ్ళనే అన్రిజర్వ్ కేటగిరీ కానీ జనరల్ కేటగిరీ కానీ చెప్తారండి. తర్వాత మనకి ఆంధ్రాలో అయితే బీసీ, ఏబిసిడి అని చెప్తారు కదండి, వాళ్ళని ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఓబీసీ అని చెప్తారండి.
తర్వాత మనకి ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్స్. ఈ రిజర్వేషన్ అన్నింటికి మనకి ఏజ్ లిమిట్ ఎంత వరకు ఉంటుందని అప్పర్ లిమిట్ మనకి ఇంపార్టెంట్ కదండి. ఎందుకంటే మనకి లోవర్ లిమిట్ కొన్ని ఎగ్జామ్స్కి 18 years ఉంటుంది, కొన్ని ఎగ్జామ్కి 20 years ఉంటుంది. మనకి ఇంచుమించుగా గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి ఆ ఏజ్ అనేది ఓకే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అప్పర్ లిమిట్ వచ్చి మనకి గ్రాడ్యుయేషన్ మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే 30 years. ఆ తర్వాత ఏంటంటే క్లర్క్ వచ్చేటప్పటికి మనకి 28 years ఉంటుందండి. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ డేట్ ఇస్తాడండి, ఈ డేట్కి 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని చెప్పేసి. అప్పుడు మన ఏజ్ క్యాలిక్యులేటర్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఆ రోజు డేట్ కొడితే కనుక మనకి 30 years దాటి లేదో తెలుస్తుందండి. తర్వాత ఏంటంటే క్లర్క్ ఎగ్జామ్కి వచ్చి 28 years అండి. అదే మీరు ఓబీసీ అయితే కనుక దీనికి మనకి 3 years యాడ్ అవుతుందండి. అంటే మనకు ఓబీసీకి ఎన్ని ఇయర్స్ ఎక్స్ట్రా అండి, ఓసీతో పోల్చుకుంటే అదే జనరల్ కేటగిరీతో పోల్చుకుంటే 3 years. అంటే ఇక్కడ 33 years ఉంటుంది, ఇక్కడ మనకి 31 years ఉంటుందండి. అదే మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయనుకోండి ప్లస్ 5 years ఎలిజిబుల్ ఇస్తారండి. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మనకి 30 yearsకి 5 years కలిపితే ఇక్కడేమో 35 years. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక్కడ 28కి 5 years కలిపితే కనుక 33 years ఉంటుందండి. ఇది మనకి ఏజ్ లిమిట్స్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే చాలా మందికి దీని మీద కూడా డౌట్ ఉంది, కొంచెం క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే కనుక మనకి ఇక్కడ 30 years వచ్చే వరకు పీఓ ఎగ్జామ్ రాసుకోవచ్చు అందర్స్ కేటగిరీ వాళ్ళు, అంటే జనరల్ కేటగిరీ. క్లర్క్ అయితే 28 years. అదే మనకి ఓబీసీకి అయితే 3 years, ఎస్సీ ఎస్టీకి అయితే కనుక జనరల్తో కంపేర్ చేస్తే మనకి 5 years వరకు ఏజ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి డౌట్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ జాబ్ రావచ్చా, జాబ్ రాదా? అంటే మనకి బీటెక్ వాళ్ళకి అయితే మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత మనకి బీఎస్సీలో కూడా కొన్ని బ్రాంచెస్ మ్యాథ్స్ ఉంటుంది కదండి. అంటే మేబీ మనకి బీకామ్ స్టూడెంట్స్, తర్వాత మనకి బిఏ స్టూడెంట్స్ అని చెప్తారు, ఆ తర్వాత మనకి బీజెడ్సీ ఇలాంటి బ్రాంచెస్ ఉంటాయి కదండి. వీళ్ళందరికీ కూడా ఏంటంటే వీళ్ళందరూ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి వస్తారు కదండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి బాగా ఇబ్బంది పడి, ఇప్పుడు దాంట్లో వాళ్ళు జనరల్ లెవెల్స్కి ఇబ్బంది పడరు, ఇంగ్లీష్కి ఇబ్బంది పడరు, రీజనింగ్ కూడా కొంతవరకు పర్లేదు, ఓన్లీ అర్థమెటిక్కి ఇబ్బంది పడతారు. అలా మీకు ఏంటంటే కనుక అర్థమెటిక్ ఇబ్బంది పడతారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఒక మ్యాథ్స్ స్టూడెంట్ వచ్చి, అంటే ఆల్రెడీ మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఈ అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ను ఒక రోజుకి 2 గంటలు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. 2 hours ప్రిపేర్ అయితే మనం ఏం చేయాలి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి ఓ 3 hours 3.5 hours ప్రిపేర్ అయితే కనుక మనం కూడా ఈజీగానే నేర్చుకోవచ్చండి. అంతేగాని ఇప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉందని కానీ బాగా చేస్తారు, మనం బాగా చేయలేమని రూల్స్ ఏ ఉండవండి. ఇక్కడ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు, కాకపోతే దీని మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలండి, దీని మీద అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ వచ్చి కామన్ డౌట్ ఏంటంటే నేను యావరేజ్ స్టూడెంట్ నాకు జాబ్ వస్తుందా లేదా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు అక్కడ ఒక 50% మాత్రమే డిగ్రీలో పర్సంటేజ్ ఉంది, లేకపోతే మనకి ఇంటర్లో 60% ఉంది, లేకపోతే నేను డిగ్రీ జస్ట్ పాస్ అయ్యాను. ఇవన్నీ కూడా ఈ పర్సంటేజ్లు అన్ని దేనికమ్మా, అకాడమిక్ ఇయర్ లో వాళ్ళు ఇచ్చింది. సో ఇక్కడ అకాడమిక్ లో బాగా చదివిన వాళ్ళందరూ కాంపిటేటివ్ లో బాగా చదువుతారని రూల్ ఏం లేదు. లేదంటే కనుక అకాడమిక్ లో చాలా వీక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపిటేటివ్ లో సక్సెస్ అవ్వరని ఏమి ఉండదండి. ఇక్కడ ఎందుకంటే మా దగ్గర భార్గవ స్టూడెంట్ కి 10th class తనకి జస్ట్ వచ్చిన మార్కులు ఎంత అంటే కనుక 262, అంటే అరౌండ్ తనకి ఏంటంటే 3rd class వచ్చిందండి. సో జనరల్ గా మనం ఏమనుకుంటామంటే తను కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్ అండి. ఇక్కడ మనం జనరల్ గా ఏమనుకుంటామంటే 10th class లో 262 మార్క్స్ వచ్చినాయి అంటే కనుక తర్వాత తన బీటెక్ అండ్ మనకి ఇంటర్ కూడా జస్ట్ పాస్ అండి, 3rd class వచ్చింది కదా తనకు జాబ్ రాదనుకుంటామండి. కాకపోతే తను క్రాక్ చేసిన జాబ్స్ ఏంటంటే ఒకటి ఎస్బీఐ క్లర్క్, రెండోది ఈఎస్ఐసి అసిస్టెంట్ అండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఏ విధమైన సంబంధం ఉండదండి. అంటే మనం యావరేజ్ స్టూడెంట్ బ్రిలియంట్ అదే ఉండదు. ఇక్కడ ఈ 1 year ఎవరైతే బాగా కష్టపడుతున్నారో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే స్టడీ గ్యాప్ ఉంటుందండి. స్టడీ గ్యాప్ అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇంటర్ చదువుకున్నారు వాళ్ళు, ఆ ఇంటర్ తర్వాత ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల 1 year గ్యాప్ ఉందండి. లేకపోతే మనకి డిగ్రీ కొంతమంది ఏం చేశారంటే కనుక ఒక 4 years చదువుకున్నారు, మామూలు 3 years లో కంప్లీట్ అయిపోద్ది కదండి, 4 years పట్టింది కొంతమందికి, లేకపోతే 5 years పట్టింది. అంటే మనకి ఇలా డౌట్ ఏంటంటే ఈ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో మనకి క్రాక్ చేశారనుకోండి వాళ్ళు ఎలా గ్యాప్ ఉన్నామని తీసుకోరు, అవన్నీ ఫేక్ ఇన్ఫర్మేషన్ అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు ఎన్నాళ్ళలో కంప్లీట్ చేశారని కాదండి, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఎనీ డిగ్రీ అని కంప్లీట్ చేసి ఎనీ డిగ్రీ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే ఆ ఎగ్జామ్ అయిందా లేదని చూసుకుంటారు, కానీ మీకు మధ్యలో గ్యాప్ వచ్చింది లేదు వాళ్ళకి ప్రాబ్లం ఏముంది. ఒకవేళ నిజంగా గ్యాప్ వస్తే కనుక ఒకవేళ మీరు పీఓస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మనం ఏం చెప్తాం, నిజంగా అది మీకు జరిగిన జెన్యూన్ రీజన్ చెప్తే కనుక అది ఏం పెద్ద ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ నేను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ ఎగ్జామ్కి అయితే కనుక మనకి కుదరదండి, కానీ కోచింగ్ తీసుకుంటాకైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి నో ప్రాబ్లం. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఎనీ డిగ్రీ అని మెన్షన్ చేశారు కాబట్టి మీకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ 6th sem లో ఉన్నారండి. ఈ 6th sem లో ఉన్న తర్వాత కొంతమందికి ఇంట్రెస్ట్ జరగవచ్చు, కొంతమందికి ఫ్రీ టైం ఉందనుకోండి, ఈ ప్లాన్ చేసుకుంటే ఒక 3 months 4 months అయ్యేటప్పటికి అవుతుంది కదండి, వెంటనే నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకి. ఆగస్ట్ మనకి 22nd నుంచి మనకి ఫస్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుందండి.
సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నుంచి క్రాక్ చేయాలంటే కనుక మనం ఒక 3 months 4 months ముందర సరిపోదు కదండి. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసుకున్నాం, మనం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మొత్తం 4 months చూసుకుంటే సిలబస్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ప్రాక్టీస్ కి ఎక్కువ ఛాన్సెస్ దొరుకుతాయండి. అంటే మీరు ఫైనల్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ అయినా సరే బ్యాంక్ ఎగ్జామ్స్ కి అయితే కోచింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే వన్స్ డిగ్రీ అయిన తర్వాత మాత్రం మనం అక్కడ ఎగ్జామ్స్ అన్ని అప్లై చేయాలండి. నెక్స్ట్, నేను తెలుగు మీడియం స్టూడెంట్ అంటే ఈ ప్రాబ్లం ఇది వరకు ఎక్కువ ఉండేది, ఇప్పుడు అయితే లేదు కదండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ మాక్సిమం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు. లేకపోతే కొంతమంది ఏంటంటే 10th క్లాస్ ఆఫ్టర్ 10th క్లాస్ ఏంటంటే మనకి ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారండి మనకి. సో ఇది ప్రాబ్లం కదా, ఎందుకంటే కనుక మన దగ్గర చాలా మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా జాబ్స్ క్రాక్ చేస్తారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏవైతే సబ్జెక్ట్స్ మనకి 4 సబ్జెక్ట్స్ అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉన్నాయో అవి ఏంటంటే మనకి ఖచ్చితంగా బ్యాంక్ నోటిఫికేషన్, అది బ్యాంక్ ఎగ్జామ్స్ లో మనకి ఇంగ్లీష్ లోనే ఇస్తాడు. కాబట్టి కొంచెం తెలుగు మీడియం స్టూడెంట్స్ కి వీళ్ళకి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అనుకోండి, ఆ ఫ్రేమింగ్ అంతా చూసినప్పుడు ఐడియా వస్తుంది. ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే కనుక వాళ్ళు మళ్ళీ ఒకసారి 2 సార్లు చదివితే కనుక ఆ క్వశ్చన్ కొంచెం ఇబ్బంది పడతారు అంతే. సో దానికి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనేది క్రాక్ చేయడానికి ఏం అవసరం లేదండి, ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్ గా జాబ్స్ వస్తాయి, రిజర్వేషన్ జాబులు రావంటే అదంతా ఫేక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అన్రిజర్వ్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ అయినా సరే, నెక్స్ట్ మనకి ఓబీసీ అయినా, సో ఎస్సీ ఎస్టీ అయినా సరే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన, అంటే కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉంటారు, అది పక్కన పెట్టుకుంటే వీళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్స్ కోచింగ్ వచ్చిన తర్వాత మనకి ఏ రిజర్వేషన్ ఉన్నా సరే మీరు జనరల్ కేటగిరీ అనుకునే ప్రిపేర్ అవ్వాలండి. అప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఇన్ కేసు జనరల్ కేటగిరీ అని ప్రిపేర్ అయ్యాం అనుకోండి, ఒకవేళ ఇన్ కేసు మన రిజర్వేషన్ జాబ్ రాకపోయినా సరే జనరల్ కేటగిరీలో మనకు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత రివర్స్ లో చెప్పాను, ఒకవేళ మనకి ఇక్కడ ఈ జనరల్ రిజర్వ్ కేటగిరీలో జాబ్ రాలేదనుకో మనకి మన రిజర్వేషన్ లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎస్సీకి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది, అలా కదండి. ఒకవేళ వీళ్ళు కూడా ఉన్నా సరే అన్రిజర్వ్ కేటగిరీని ప్రిపేర్ అయితే నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి అక్కడ. నెక్స్ట్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా అంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వీడియోస్ అన్ని కూడా మనకి కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చూడండి. అంటే ప్రతిదీ ఇండివిజువల్ గా ఎలా ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి. తర్వాత స్ట్రాటజీ సబ్జెక్ట్స్ ఏంటంటే ఇక్కడ మనకు ఉన్న 4 సబ్జెక్ట్స్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి కూడా అన్ని సబ్జెక్ట్స్ క్లారిటీ ఉండవు. ఎందుకంటే ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అనుకోండి ఈ 3 వస్తాయి, అదే మనకి బీకామ్ స్టూడెంట్స్ అయితే ఈ 3 వస్తాయి, ఆ తర్వాత మిగతా స్టూడెంట్స్కి అయితే 2 వస్తాయి, 2 రావండి. ఇక్కడ మనం స్ట్రాటజీ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు అరౌండ్ క్లర్క్ మెయిన్స్ రాశారనుకోండి, క్లర్క్ మెయిన్స్ రాస్తే ఒక కట్ ఆఫ్ 200కి 90 మార్క్స్ లేకపోతే 80 మార్క్స్ ఉన్నాయనుకోండి కట్ ఆఫ్. ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో 20 రావాలంటే కష్టం. కాబట్టి మీకు ఏం చేయాలంటే 2 సబ్జెక్టులు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలండి. దాంట్లో ఏంటంటే పర్టికులర్ గా ఏంటంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ కొంచెం ఎక్కువ స్కోరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాదు ఇప్పుడు జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ కష్టంగా ఇస్తున్నారు అంటారు, కానీ మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్ గా చెప్తే జనరల్ అవేర్నెస్ కూడా ఈజీ అండి. ఒకసారి ఎంత చెప్పాను కదండి ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయని, అది కూడా ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఆ స్ట్రాటజీని బట్టి ప్లాన్ చేసుకుంటే కనుక, ఎందుకంటే ఇప్పుడు అథమెటిక్ రాని వాళ్ళకి ఇప్పుడు బీకామ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు అథమెటిక్ లో టాపర్ ఏమి అయిపోరండి. జస్ట్ ఒక నెల 2 నెలలు టాపర్ అవ్వలేదు కదండి. వచ్చిన సబ్జెక్టులు ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకోండి, దీంట్లో యావరేజ్ మార్క్స్ వచ్చినా సరే జాబ్ రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నెక్స్ట్, వితౌట్ కోచింగ్ జాబ్ వస్తుందా లేకపోతే జాబ్ రాదా? ఇప్పుడు మేము కోచింగ్ సెంటర్ వాళ్ళు అందరూ ఏం చెప్తామంటే కన్నా కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుందని చెప్తాం కదండి. అంటే కోచింగ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఒక వేరియేషన్ ఉంటుందండి. అంటే కోచింగ్ ఒకరు తీసుకుంటారు, ఒకరు తీసుకుంటలేదు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అని ఒక చాప్టర్ ఉందండి. మీరు మీ సోర్సెస్ లో అంటే ఏంటంటే యూట్యూబ్ లో కొన్ని సోర్సెస్ లేకపోతే ఏంటంటే కన్నా కొన్ని బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అయ్యారనుకోండి, అదే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఒక 30 క్వశ్చన్ ప్రిపేర్ అవ్వాలంటే 30 క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి విత్ కోచింగ్ అనుకోండి ఆ సార్ చెప్తారు. ఫర్ సపోజ్ ఏంటంటే ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్ టైం పట్టిందండి. అదే మనం దాన్ని అర్థం చేసుకుని ఆ క్లారిటీ పెంచుకోవడానికి తక్కువ ఒక 10 అవర్స్ పడుతుందండి. అంటే ఇక్కడ ఏంటంటే కనుక దీనికి తేడా ఏంటంటే దీని షార్ట్ ఫామ్ లో చెప్తారు కాబట్టి ఒక మనకి ఏమైనా డౌట్ ఉందనుకో క్లారిఫై చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనకి డౌట్ వచ్చిందనుకో మళ్ళీ చాట్ జీపీటీలోనో జెమినీలోనో చూసుకునేటప్పటికి ఎక్కువ టైం పెరుగుతుంది. తర్వాత ఏంటంటే వీళ్ళకు ఉన్న క్లారిటీ వీళ్ళకు ఉండదండి. అంటే ఇప్పుడు ఉన్న క్వశ్చన్ పేపర్లు బాగా టఫ్గా ఉన్నాయి కాబట్టి మేబీ కోచింగ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు మీకు టైం కలిసి వస్తుంది. అంటే కోచింగ్ లేకుండా జాబ్ రావచ్చు అంటే వస్తుంది, కానీ ఇక్కడ 1 ఇయర్ పడితే అక్కడ 2 ఇయర్స్ పడుతుంది, ఇక్కడ 2 ఇయర్స్ పడితే అక్కడ 4 ఇయర్స్ పడుతుంది అండి. అందుకే మేబీ ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా కోచింగ్ ప్లాన్ చేసుకోండి. తర్వాత ఇంకో డౌట్ ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుంటే బెటరా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే బెటర్ అన్నదో డౌట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఏ ప్రాబ్లం లేదనుకోండి, ఆఫ్లైన్ తీసుకుంటానికి ఏ ప్రాబ్లం లేదు మనకి, అప్పుడు ఖచ్చితంగా మీకు ఏంటంటే ఆఫ్లైన్నే ప్రిఫర్ చేయండి. రీజన్ ఏంటంటే కనుక ఆఫ్లైన్ కోచింగ్ లో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదండి. ఆన్లైన్ కోచింగ్ లో అనుకోండి ఇక్కడ ఇంకొకటి జరుగుతుందండి. ఆన్లైన్ కోచింగ్ లో ఇంకో ప్రాబ్లం ఏం జరుగుతుందంటే చాలా ఈజీ క్వశ్చన్ ఏమైతే ఉన్నాయో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మనం ఏమనుకుంటామంటే ఇవే క్వశ్చన్స్ ఎగ్జామ్స్ లో వస్తాయి, ప్రిలిమ్స్ లో ఇవే వస్తాయి, మెయిన్స్ లో ఇవే వస్తాయి అని చెప్పేసి అనుకుంటారండి. కాదండి, ఇక్కడ ఆన్లైన్ లో ఏంటంటే ఫ్రాడ్ అవుట్ జరుగుతుంది. సో దాన్ని బట్టి చూసుకోండి, ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్ మాత్రమే చెప్తున్నారండి వాళ్ళు.
సో మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనం చాలా ఇబ్బంది పడతాం. అంటే మనకి ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఉంది అక్కడలాగే ఆన్లైన్ తో పోల్చుకుంటే ఆఫ్లైన్ కి ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా జాబ్స్ ఉంటే కనుక ఆన్లైన్ కోచింగ్ లో ఎక్కడ బాగా చెప్తున్నారని చూసుకుని అప్పుడు మాత్రమే దాన్ని తీసుకోండి. నెక్స్ట్ ఫియర్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కదండి, మన క్లర్క్ ఎగ్జామ్కి అయితే కనుక రెండు స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్, రెండో స్టేజ్ వచ్చేటప్పటికి మెయిన్స్ ఎగ్జామ్. అదే మనకి పిఓస్కి వచ్చేటప్పటికి ఈ రెండిట్లతో పాటు ఈ రెండు ఉంటాయంటే మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దాంతో పాటు ఏముంటుందంటే ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇక్కడ ఇంటర్వ్యూ అంటే మనం ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇవన్నీ ఏముంటుందండి వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేసి పెడతారు. కాకపోతే ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ముందరే, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందరే మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా చదువుకుని వెళ్ళడం బెటర్ అండి. అంటే మనకు ఇంకో 2-3 ఇంటర్వ్యూస్ ముందర అటెండ్ అయిపోయాం అనుకోండి, అప్పుడు కాన్ఫిడెంట్ గా మనం ఇంటర్వ్యూ చేయొచ్చండి. అంతేగాని అక్కడ మొత్తం ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో అడుగుతారు, అవి ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి, ఇంగ్లీష్ మేనేజ్ చేయగలిగితే సరిపోద్దండి. నెక్స్ట్ చాలా మంది ఇంకో డౌట్ ఏంటంటే ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను పీజీ చేయాలా బ్యాంక్ కోచింగ్ వెళ్ళాలా, చాలా మంది అడిగి కామన్ డౌట్ అండి. అప్పుడు మీరు కొంచెం ఆలోచించుకుంటే కనుక ఇప్పుడు పీజీ చేశారనుకోండి, ఇంకో 2 years పడుతుంది కదండి. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఏంటంటే ఒకరిని తీసుకుందాం, 2021లో ఒకళ్ళు పాస్ అవుట్ అనుకోండి. వీళ్ళు ఏం చేశారు 2023కి, అంటే 2023కి పీజీ కంప్లీట్ చేశారు. అప్పుడు వీళ్ళ కోచింగ్ వచ్చారు. ఈ పర్సన్ ఏం చేశారంటే 2021 నుంచే ఈ బ్యాంక్ కోచింగ్ లో ఉన్నారు అనుకోండి. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటి, 23లో ఉన్న కాంపిటీషన్ వేరేగా ఉంటుంది, 21లో ఉన్న కాంపిటీషన్ వేరేగా ఉంటుందండి. ఒకవేళ కనుక 23లో జాయిన్ అవ్వనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ టైం పడుతుంది. అంటే చాలా మంది ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకుంటారు ఏంటంటే ఈ పీజీలు ప్రైవేట్ గా చేసుకుని సైమల్టేనియస్ గా బ్యాంక్ కోచింగ్ కూడా ప్లాన్ చేసుకున్నారండి. సో అది ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటుంది, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పిన డౌట్స్ అన్ని ఉన్నాయి కదండి, అంటే మనకి ఏం కామన్ డౌట్స్ వస్తాయో, ఒకవేళ కనుక ఇవే కాకుండా మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఏంటంటే కనుక కామెంట్స్ పెట్టండి. లేదంటే కనుక ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయగలిగితే డౌట్స్ మీరు ఏదైనా పర్లేదు, అంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే నాకు దీనివల్ల ఈ డౌట్ ఉంది, ఈ వల్ల ఉంది, మేము క్రాక్ చేయగలమా లేదంటే ఇది మామూలుగా వాట్సాప్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే ఫ్రీ అయిన తర్వాత దానికి రిప్లై ఇస్తారండి. ఇది ఆల్రెడీ మామూలుగా ఏంటంటే మీకు యూట్యూబ్ ఛానల్, సమ్ యాక్చువల్ వాట్సాప్ ఛానల్ ఇవన్నీ ఉంటాయి, ఒకసారి అది కూడా చూసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.